నిరంతరం రన్నింగ్ లో ఉండాలి కదా. అట్లా ఉంటే ఈ వివాదం వచ్చి ఉండేది కాదు కదా. ఆయన శిథిలావస్థ అనడానికి కుదిరేది కాదు, ఇటు వీళ్ళు అనడానికి కుదిరేది కాదు కదా. నెంబర్ 1. రెండోది, నా విగ్రహాలకి నేను దండేసి వెళ్తానంటే ఎవరో అడ్డుపడ్డారట, మీరు వేయడానికి వీల్లేదు, వేస్తే గనక మీరు నందీశ్వరుడికి చేసి పూజ చేసి వెళ్తానంటే వెళ్ళండి అని చెప్పారట. ఆ విగ్రహాలకు పూజ చేయడానికి వీల్లేదన్నట. వాళ్ళు ఎవరు అసలు అట్ట చెప్పడానికి? అందులో మహిళలు చెప్పారని రాశారు. ఎవరా మహిళలు? బొట్టు లేని మహిళలు అని అంటున్నారు. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మరి వాళ్ళకి ఎవరికి వచ్చింది? అది వాళ్ళ చేతిలోకి ఎందుకు వచ్చింది? ఇది ఇంకొక అంశం. మూడవ అంశం ఏంటంటే, సరే ఆయన విగ్రహానికి దండ వేశాడు, తీసేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? విగ్రహం తీసేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? అది తప్పు కదా. ఇప్పుడు అది మూల విరాట్ కనుకోండి, అసలు మాల వేసే అధికారం ఈయనకి కూడా ఉండదు, అర్చకుడు వేస్తాడు, అంతే కదా. మనం గర్భగుడిలోకి వెళ్ళి ఏం కదా, అది తీసేసే అధికారం ఈ అవతల వాళ్ళకే ఉండదు, పంతులు గారికే ఉంటది. కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో జరిగింది. అది దండ డైరెక్ట్ గా అర్చకుడు వేస్తాడు తప్పించి మనం వేయం. అంటే మూల విరాట్ అయితే అక్కడ మూల విరాట్ కాదు, అంతే కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే సందర్భంలో వీళ్ళే లోపలికి వెళ్ళి తీసేశారంటే మహిళలు, అప్పుడు మూల విరాట్ కాదయ్యి ఉండాలి, లేదా పట్టించుకుందన్న అయి ఉండాలి. ఇప్పుడు అక్కడ బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఏం చేయాలి? అప్పుడే దాదాపు ఒక నెల రోజుల క్రితం